తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాక మీ ధర్మతులు మీకు తెలియవు. పదండి, ధోరణి 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్టున్నావే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మా, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అబ్బే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను, మీ వాడికేమో నేనంటే వెంట్రుకంటే నాసి. మరి ఏదో కురతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం, నెల్లాళ్ల తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు ఉద్యోగం. తెచ్చింది పట్టుకోపోమని, అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊరంచి వెళ్ళగొట్టించడానికి. ఇలాంటి తగులు బాచి తమ్మా, వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను, కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు.